ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు. 6వ అధ్యాయం పేజీ నెంబర్ 84వ పేజీ, 84వ పేజీ 13వ చరణమును చదువుకుందాం. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. దేవునికి స్తోత్రం చెప్తారు, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. గమనించండి ప్రియులారా, దైవవాక్యములో మనము చదువుకున్నటువంటి వచ్చిన భాగములలో బలిపీఠము అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఈ బలిపీఠమును గురించి మనము వాక్యములో పరిశీలన చేసినట్లయితే, ఈ బలిపీఠము ఎక్కడుంటుందయ్యా అంటే, ప్రియులారా, దేవుడు మోషేకు ఒక మాట తెలియజేశాడు. ఏమనంటే, మోషే, నేను నా ప్రజలలో నా ప్రజల మధ్య నివసించున్నట్లుగా నీవు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని చెప్పి మోషేకు తెలియజెప్పాడు. తెలియచెప్పి మోషేతో చెప్తున్నాడు ఇంకా ఏమనంటే, అది ఏ రీతిగా కట్టాలో, దానిలో ఉండవలసిన పరికరములేమిటో వాటన్నిటిని కూడా ఇదిగో సంక్షిప్తంగా సమస్తమును తెలియజేశాడు. ఇప్పుడు ఈ యొక్క ప్రత్యక్షపు గుడారము 3 భాగాలుగా ఉండాలయ్యా. 3 భాగములలో ఒకటి ఆవరణము. మొదటి భాగం ఏంటి? ఆవరణము. రెండవ భాగం ఏమిటయ్యా అంటే పరిశుద్ధ స్థలము. రెండవది పరిశుద్ధ స్థలం. మూడవదిగా అతి పరిశుద్ధ స్థలము అని చెప్పి 3 భాగాలుగా విభజన చేసి చెప్పాడు. 3 భాగాలుగా విభజన చేసి చెప్పి, ప్రియులారా, మొదటి భాగమైనటువంటి ఆవరణములో ఉండవలసిన వస్తువులేమిటి అంటే ఇత్తడి గంగాళము, అదే విధముగా దహన బలి పీఠము. ప్రతి మనుష్యుడు ఏం చేయాలి చెప్పండి? ఆ ఆవరణంలో కూడా 3 వస్తువులు ఉంటాయి. ఒకటి ద్వారము, రెండవది గంగాళము, మూడవది బలిపీఠము. 3 భాగాలు. ఎందుకు 3 భాగాలయ్యా అంటే ఆయన త్రిత్వమై ఉన్నాడు గనుక ఆ త్రిత్వమును ఇదిగో తన యొక్క పరిశుద్ధ స్థలములో కనుపరచు నిమిత్తం, మందిరములో కనపరచు నిమిత్తం ప్రభువారు ప్రతి విషయములో ఆ కార్యమును చూపిస్తూ వచ్చాడు. ఇప్పుడు గమనిద్దాం ప్రియులారా, ప్రతి మనుష్యుడు కూడా ఏమి చేయాలి అంటే ద్వారములో నుండి ప్రవేశించిన ప్రతి ఒక్కడు మొదటిగా తన్ను తాను శుద్ధి చేసుకోవాలి. ఏం చేసుకోవాలా? శుద్ధి చేసుకోవాలి. అంటే కడుగు కొనాలి. ఏం చేసుకోవాలి?
చెప్పండి, కడుగు కొనాలి, కాళ్ళు కడుక్కోవాలి. అర్థం కాల ఇదిగో అందుకని అపోస్తుడైన పౌలు అంటాడు, మీరు వాక్యము చేత ఉదక స్నానము అంటే అర్థం ఏంటి? వాక్యము చేత ఉదక, అక్కడే దాని పాయింట్ కూడా చెప్పాడు. ఉతికి, ఉదక అనగా ఉతికి స్నానం చేయించాలి. స్నానం అంటే జాడెచ్చటం, స్నానము చేయవలను అంటాడు. అందుకనే మొదటిది ఆ గంగాళం. ఎందుకంటే ఆ గంగాళములు నీళ్లు నింపబడితే గనుక ప్రతి మనుష్యుడు తన్ను తాను శుచిపరచుకొని మందిరములోనికి రావాలి. అలాంటి సిస్టమ్ పెట్టాడు. అట్లాగే ఇప్పుడు మనం గమనిస్తే ప్రియులారా, ఈ బలిపీఠం అనేటువంటిది ఉంటుంది. బలిపీఠం మీద ప్రతి మనుష్యుడు ఏవి చేయాలి అంటే, ఇదిగో తన ఇష్టాలు, తన కోరికలు, తనకు కలిగిన ఆలోచనలు సమస్తము కూడా ఆ బలిపీఠం మీద పెట్టేయాలి. అదే దానిని ఏమన్నాడంటే సమర్పణ అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకిది అవసరం లేదు, కానీ ఇప్పుడు గమనించండి ప్రియులారా, ఈ బలిపీఠము అన్నటువంటిది ఎలా ఉండాలంట చూడండి. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. స్తోత్రం చెబుతారు గట్టిగా. బలిపీఠం మీద ఏముంటుంది? దహన బలి పశువు ఉంటుంది. ఇదిగో ప్రియులారా, ఆ పశు మాంసమును ఇదిగో దహించుటకు బలిపీఠం మీద ఏమొస్తుందంటే అగ్ని ఎప్పుడు కూడా మండుతూనే ఉండాలంట. అది ఆరిపోవడానికి చెప్పాలి. ఆరిపోవటానికి వీలుందా? ఆరిపోవచ్చా? చెప్పాలండి, ఆరిపోవచ్చా? ఎప్పుడంటే అప్పుడు రాజేసుకోవడానికి అవకాశము లేదు. ఈ బలిపీఠము ఎప్పుడు మండుతూనే ఉండాలి. అది ఆరిపోతే ప్రాబ్లం, అది ఆరిపోతే ప్రియులారా మంచిది కాదు. కనుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో అది ఆరిపోనే కూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు వాక్యము తెలియజేస్తున్న మాట ఏమిటో తెలుసా? ఈ బలిపీఠము ఎవరికి సాదృశ్యం అంటే దైవ ప్రజలమైన మనందరికీ సాదృశ్యం. ఇప్పుడు ఈ బలిపీఠం ఏం చేయబడాలి? ఎల్లప్పుడూ చెప్పాలి. బలిపీఠం ఏం చేయబడాలి? ఎల్లప్పుడూ ఆరిపోతానే ఉండాలా? చెప్పండి, ఏం చేయబడాలి? చదువుకున్నాం, మరలా చదవండి. అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. అంటే ఇప్పుడు బలిపీఠమునకు సాదృశ్యముగా ఉన్న మనమందరము కూడా ఎలా ఉండాలట చెప్పాలి? నిత్యము మండుచు. నిత్యము మనమేం చేయాలా? ఇప్పుడు ప్రభు మనల్ని ఎలా పోల్చాడంటే, మీరు బలిపీఠములు అంటే ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. నెహెమియా కాలములో ప్రాకారములు ఇదిగో కూలిపోయాయి. యెరూషలేము యొక్క ప్రాకారములు కూలిపోతే ఆ కూలిపోబడిన ప్రాకారములను కట్టుటకు ఒక్కొక్కడేం చేయబడ్డాడండి? ప్రయాసపడ్డాడు. అంటే ఇప్పుడు కూలిపోయిన మన బ్రతుకులు మనమే చెప్పాలి, మనమే కట్టుకోవాలి. అర్థమవుతుందా? కూలిపోయిన మన బ్రతుకులు చెప్పరేమండి అమ్మా, కట్టుకోవాలా?
అంటే అలాగుననే బలిపీఠముగా ఉన్నటువంటి మన జీవితాలు, బలిపీఠమునకు సాదృశ్యముగా ఉన్నటువంటి మన జీవితాలను మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ ఏమండి మండేటట్లుగా, మండే అనుభవములోనికి మనం ఏం చేయాలంటే రాజేసుకోవాలి. అది ఆరిపోయే పరిస్థితిలో ఉంటే ఒకవేళ మనం ఏం చేయాలా, దాన్ని రాజబెట్టగలగాలి. ఇదిగో ప్రియులారా, ఏమండి, ఇదిగో దేదీప్యమానముగా వెలుగునట్లుగా ఆ యొక్క, ఇదిగో ప్రియులారా, ఆ మండే పరిస్థితిని వెలిగించుకోవాలి. మనల్ని చాలా మంది ఏం చేసుకుంటారంటే తన్ను తానే చెప్పండి ఆర్పుకుంటారు. ఒక్కొక్క అమ్మ చూడండి, తన కుటుంబాన్ని తానే కూల్చుకుంటుంది. తన కుటుంబాన్ని చెప్పండి ఏమండి, తన కుటుంబాన్ని. అందుకని బైబిల్ అంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును, బుద్ధిహీనురాలు తన ఇల్లును తన చేతులతో పెరిగేసుకుంటుందట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు మనం మండేటువంటి వారిగా ఉండాలి. అందుకనే ఇదిగో ప్రియులారా, కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు ఒక మాట అంటాడు చూడండి. 39వ కీర్తనలో, 39వ కీర్తన దయచేసి ఏమండి 39:3 వచనం చదవండి. నా గుండె నాలో మండుచున్నది, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు భక్తుడైన దావీదు అంటాడు ఏమని, నా గుండె చెప్పండి, గుండె మంట అంటే నా గుండె నాలో మండుచున్నదయ్యా. ఇదిగో అక్కడ అంటున్నటువంటి మాట ఏమండి, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అంటే ఎక్కడా ఏమండి. ఇప్పుడు మనము నిత్యము మండుచు ఉండే వారిగా ఉండాలి. అందుకనే భక్తుడు అంటున్నాడు, నా గుండె ఎల్లప్పుడూ మండుతూనే ఉంది. ఎందుకు అంటే ప్రియులారా, ఎందుకు అంటే ఇదిగో ఈ విషయాన్నే మనం ఆలోచన చేస్తే ఇంకొక చోట ప్రియులారు చూడండి, భక్తుడు ఏమండి ఇర్మియా గారు మాట్లాడుతుంటాడు. 20వ అధ్యాయం 9వ వచనములో ఇర్మియా పుస్తకంలో అంటాడు ఏమనంటే, ఇదిగో అది నా ఎముకలలోనే మండుతూ ఉంది. అంటే దేవుని ఉన్నతమైన ఇదిగో కార్యములు, కృప, ప్రతి విధమైన పరిస్థితి నేను వివరించకూడదని నేను అనుకున్నాను. కానీ అది నాలో చెప్పండి, నాలో నా ఎముకలలో మండుచున్నది. కానీ ప్రియులారా, ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా మంది జీవితములలో ఆత్మ సంబంధమైన మంట పుట్టదు. కాని ప్రియులారా, శారీరకమైన ఇదిగో మంట మాత్రం చెప్పండి, శారీరకమైన మంట, ఆత్మ సంబంధమైన మంట ఏ ఒక్కరిలో పుట్టదండి. భక్తుడు అంటున్నాడు, ఇదిగో నా ఎముకలలో మండుతున్నది. అంతేకాదు, నా గుండె నాలో మండుతున్నది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు క్రైస్తవ ప్రపంచములో ఆత్మ సంబంధమైన మంట ఎవరిలోనన్నా ఉంది అంటే చాలా అరుదు. మరేమంటుందయ్యా అంటే కడుపు మంట ఉంటుంది. అర్థం కాలే ఏమండి,
యాసిడిటీ మంట ఉంటుంది, రకరకాలైన మంటలు. ఒక్కొక్క వ్యక్తి అంటూ ఉంటారు, నాకు మండితే మంచోడినే కాదు. ఏమండి చూడండి, నాకు మండితే మంచిదానినే కాదు. వీళ్ళల్లో ఇదిగో ప్రియులారా, ఇంకా చాలా రకములైన ఇదిగో మాటలు మనుష్యులలో ఉంటాయి. ఎలా? ఇదిగో నాకు కడుపు మంటగా ఉంది. ఎందుకు కడుపు మంట? వాళ్ళు బాగున్నారు కాబట్టి నీకు కడుపు మంట. వాళ్ళు బాగాకపోతే స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఏమంటే ఈ విధమైన పరిస్థితులు క్రైస్తవ ప్రపంచములో కలవు. కానీ ఆత్మ సంబంధమైన మంట ఎప్పుడైనా ఏనాడైనా వీళ్ళ జీవితాలలో కలిగిందా అంటే కలగదు. ఎప్పుడు చూడు దేవునికి స్తోత్రం. కొంతమంది అయితే తొక్కలు ఆడుతూనే ఉంటారు. ఏమండి ఆ ముఖంలో ఎక్స్ప్రెషన్ కూడా ఎలా ఉంటుందో తెలుసా? ఆడవాళ్ళను చూస్తే రాక్షసిలాగా ఉంటారు, మగవాళ్ళు చూస్తే రాక్షసుడే. ఆ ముఖంలో కళాపోషణ ఏమి ఉండదో, కనపడదు. ఎప్పుడు కూడా ఏ విధమైన సంతోషం కానరాదు ప్రియులారా. ఎప్పుడు చూడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఇదిగో భక్తుని హృదయము మండుతూ ఉంది. అంతేకాదు ప్రియులారా, భక్తుని యొక్క ఎముకలు కూడా మండుతూనే ఉన్నాయి. ఎందుకు అంటే ఆత్మ సంబంధమైన విషయములలో గుండె మంట, ఎముకలలో మంట. ఆ మాట చూడండి, ఇర్మియా పుస్తకములో 20వ అధ్యాయం. ఎందుకు అది ముందు నుండి చదువమ్మా. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి నేను అనుకొంటినా అది నా హృదయములలో అగ్నివలెను మండుచు నా ఎముకలలో మూయబడి ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా హృదయములో మండుచు నా ఎముకలలో మూయబడి ఉన్నది. ఏంటది? ఏమండి ఇర్మియా భక్తుడు అంటున్నాడు, ప్రభువా నీవు ప్రకటింపబడ్డ ఇదిగో మాటల్లా ప్రకటించినప్పుడు నేను అవమాన పాలైపోతున్నాను, అల్లరి చేయబడుతున్నాను. కాబట్టి ఇక మీదట నీ మాట, నీ పేరు నీవు ప్రకటించమన్నది నేను ఎత్తనన్నాడు. సైలెంట్గా ఉన్నాడు. ప్రజలు గుమ్ముగూడేసరికి ఇప్పుడు అగ్నివలే హృదయములో, చెప్పండి, అగ్నివలే హృదయములో మండుచు అది ఎముకలలో మూయబడి ఉన్నదట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే ఒక్క విధంగా మనం చెప్పగలగాలంటే చూడండి, యోహాను సువార్త 35వ అధ్యాయము 35వ వచనం చూడండి. యోహాను సువార్త 5:35. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎవరిని గురించి మాట్లాడుతున్నారు? ఏమండి ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఎలా ఉండాలంటే మనము ఎల్లప్పుడూ మండుచు ప్రకాశిస్తూనే ఉండాలి. ఎట్లాగో
అది కూడా నేను చెప్తాను. ప్రియులారా, దైవజనులు భక్త సింగయ్య గారు ఒక మంచి ఆత్మపూర్ణుడైనటువంటి దైవజనుడు. ఆయన ఆ దైవజనుడు ప్రియులారా ఒకరోజు ఉదయకాలానే వాకింగ్ చేస్తూ, అంటే ఉదయకాలానే కొంచెం వాకింగ్కు వెళుతూ ఉన్నప్పుడు కొంతమంది క్రైస్తవ బిడ్డలు, అంటే ఆత్మీయ సంఘ బిడ్డలు ఏం చేశారంటే చలిమంట వేసుకొని కాగుతూ ఉన్నారంట. ఏం చేస్తున్నారు? చలిమంట కాగుతున్నారు. చలికాలంలో చలిమంట కాగుతూ ఉంటే ఆ చలిమంట కాగుతూ ఉన్నటువంటి వారిని చూసి ఈ అయ్యగారు వాకింగ్కి వెళ్ళి వస్తూ ఒక పచ్చి కర్రని ఇరుచుకొచ్చాడంట. పచ్చి కర్రని ఇరుచుకొచ్చి ఆ పచ్చి కర్ర ఆ మండేటువంటి చలి కాగుతున్న ఆ మంటలో వేశాడంట. వేసేసరికి ఈ విశ్వాసులందరూ అనుకున్నారంట, ఏంది అయ్యగారికి ఏమన్నా పిచ్చా, శపలమా, ఏంటది, ఇదేంటి చలిమంట కాగుతుండే మండే మంటలోకి తీసుకొచ్చి పచ్చి కర్ర వేస్తాడేంటి, పిచ్చా శపలమా అని చెప్పి అనుకొని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయన దాని నుండి ఒక పాఠం నేర్పాడట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే దానిలో ఒక పాఠం ఏమి నేర్పాడంటే, అయ్యలారా, ఇప్పుడు మీరందరూ అనుకోవచ్చు, మీరందరూ ఎండి కర్రలు తెచ్చి చలిమంట కాచుకొనుచు చాలా ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు నేను ఒక పచ్చి కర్ర తీసుకొచ్చి వేశాను. మీరు నన్ను చూసి మీ మనస్సులో బయట కనగలేకపోయినా మనస్సులో పిచ్చా శపలమై ఇతనికి అనుకోని ఉండొచ్చు. కానీ నేను ఎందుకు వేశానంటే దీని నుండి ఒక ఆత్మీయ పాఠము మీకు నేర్పుట కొరకే నేను ఈ కార్యం చేశాను. అంటే ఏంటిది అయ్యగారు, ఎందుకు అలా చేశారని చెప్పి అడిగితే ఆయన చెప్పాడంట, ఇప్పుడు మండుతున్నటువంటి ఆ ఎండి కర్రలు దేదీప్యమానముగా వెలిగింపబడి మండించబడుతున్నప్పుడు ఒక పచ్చి కర్ర కూడా తీసుకొచ్చేసాను. అదేమైపోయింది ఇప్పుడంటే ఆ ఎండి కర్రలతో పాటు ఇది కూడా కాలి బూడిదైపోయింది. అదే పచ్చి ఉన్న కర్ర అయితే, అన్ని పచ్చి కర్రలే అయితే, ఎండి కర్ర ఒకటేసినా చెప్పండి, వెలిగేది కూడా వెలగాల్సినది అసలు వెలగదు, ఆరిపోతుంది. అంటే దీని నుండి మీరు మాకు ఏమి నేర్పిస్తున్నారు అయ్యగారంటే అన్నటువంటి మాట ఏంటంటే, సంఘంలో ఎంతమంది ఉన్నారు కదా, మీలో నిజముగా మంటే, దైవికమైన మంట మీలో పుడితే ఎవరన్నా వచ్చిన వాళ్ళు కొంచెం పచ్చి కర్రగా కనిపించినా సరే వాళ్ళు కూడా మండుతూనే, చెప్పండి, మండుతూనే, మనమే పచ్చికర్రలు అయ్యామనుకో, దేవునికి స్తోత్రం. ఏమండి, అంటే దీన్ని ఒక విషయంలో మీరు మనకే శ్రద్ధ లేకపోతే ఇంకొచ్చే వాళ్ళు ఏమవుతారు, ఇంకా మండే వాళ్ళు ఏం మండుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందా? మనకు అసలు శ్రద్ధ లేదు, మనకు అసలు మండే అనుభవము లేదు, మనం మండించబడాలి అనేటువంటి వైరాగ్యము తపన మన జీవితాలలో లేనప్పుడు ఇంకా వచ్చేవాళ్ళు ఏం మండించబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే 10 ఎండి కర్రలలో ఒక పచ్చి కర్ర కలిసిన అది కాలిపోద్ది, అది కూడా మండుతూనే ఉంటుంది. 10 పచ్చి కర్రలు ఒక ఎండి కర్ర ఎత్తే ఇది కూడా ఆరిపోద్ది. దేవునికి స్తోత్రం. అర్థం కాదు. ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైన పాఠం ఏంటి చెప్పండి. ఇప్పుడు మీరందరూ నాటుకు వెళ్ళారమ్మా, లేకపోతే కోతకి వెళ్ళారు. కోతకి వెళితే
మీరంతా ఎర్రగబడి కోసేసేటువంటి వాళ్ళే. మీలో ఒక్క ఆమె మాత్రమే చెప్పండి కొయ్యలేని ఆమె ఉంది. 9 మంది ఆ మొక్కది లాక్కెళ్ళొచ్చు పదండే అనుకొని పస కోసుకెళ్ళి ఏమని కూడా నెట్టుకెళ్తారు కదా, అవునా కాదు? అదే ఒక్క ఆమె కోసేదయ్యుండి 9 మంది యాలగల పడతా ఉంటే ఈ ఒక్క ఆమె కూడా నా తలకై ఎందుకు ఈ రకం పాటు పడేది, వాళ్ళతో పాటు నేను కూడా మెల్లిగా వెళ్ళాంలే చేద్దాంలే, ఎందుకు నేను ఎరగబడాల్సిన అవసరం ఏంటి అని ఆమె కూడా కాస్త ఉన్న హుషారు కూడా ఆమెలో చచ్చిపోద్ది. అందుకనే ఇప్పుడు మనం మండించబడితే అనేకులను మనము మండించవచ్చు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనము మండించబడకుండా ఇంకా నీవింకెవరిని మండిస్తావు? అందుకని యేసుప్రభులు వారు అన్నాడు 5వ అధ్యాయం మత్తయి సువార్తలో, మనము లోకమునకు వెలుగును. 5వ అధ్యాయమైనా 13వ అధ్యాయమా? 13వ వచనం అనుకుంటా. 5:13 ఏమండి? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పి, ఏమండి, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగు. 14వ వచనంలో 5:14 చాలు వద్దమ్మా, చూడండి. మనము లోకమునకు వెలుగై ఉన్నాము అంటే ఇదిగో మనం అనేకులను వెలిగించవలసిన వారము. అందుకని ఇక్కడ అంటున్నాడు, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు కనుక మీరు కొంతకాలం మీరతని వెలుగులో ఉండి ఆనందించుటకు ఇష్టపడితిరి అంటాడు. ఇప్పుడు ఇదిగో ప్రియులారా, మనం వెలుగుతూ ఉన్నామనుకోండి, మనం మండుతూ ఉన్నామనుకోండి, మండేటువంటి అనుభవములో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటో తెలుసా? మండేటువంటి అనుభవములో ఉన్న ప్రత్యేకత ఒక్క మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇప్పుడు ప్రియులారా, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క దాన్ని ఏమంటారు, వేస్ట్ వేసేదాన్ని డంపింగ్ యార్డ్ అంటే మనం పడేసే కవర్లో మనం పడేసే చెత్త చెదారం ఇదంతా ట్రాక్టర్లోనో బండిలోనో తీసుకొని వెళ్ళి ఊరికి ఒక వెలుపటి భాగంలో ఆ చెడంతా ఒక చోట పడేస్తారు. ఆ చెడంతా ఒక చోట పడేసి దానికి ఏం చేస్తారంటే నిప్పు రాజు పెడతారు. రాజు పెడితే నిప్పేం చేస్తుంది? ఇప్పుడు మొత్తం కల్మషం అనేది లేకుండా, తారతమ్యం అనేది లేకుండా, పెద్ద చిన్న అనేది లేకుండా, అది వెండా బంగారమా చెత్త చెదారమా అనేది లేకుండా ఈ నిప్పేం చేసింది? మొత్తాన్ని చెప్పండి, మొత్తాన్ని గాల్చేసింది, మొత్తం గాల్చేసేసింది. అలాగే ఇప్పుడు మనము మండుచూ ఉన్నామనుకోండి, మండే అనుభవములో ఉన్నామనుకోండి, మనలోనికి ఏ కల్మషము, ఏ చెత్త, ఏ పాడు ఆలోచన మన జీవితంలోనికి రాకుండా ఈ అగ్ని ప్రభావం ఏం చేస్తుందంటే ప్రతి దానిని తగులబెట్టి వేస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే మనము ఎల్లప్పుడూ మండాలి. ఆరిపోయే అనుభవంలో చెప్పండి, మనకిష్టమైనప్పుడు వెలిగియాలనుకుంటే అది కుదరదు. మనము ఎల్లప్పుడూ మండాలి, మండుచూనే ఉండాలి. అయితే ప్రియులారా, ఇప్పుడు మనము ఏటి విషయములలో మండాలి, ఏ ఏ పరిస్థితులలో మండించబడుతూ ఉండాలి అంటే ప్రియులారా, దేవుని వాక్యము మనకు అనేక రీతులుగా ప్రకటన చేస్తూ చెప్పుతున్న విషయం ఏంటంటే, ఇదిగో మనము అనేక విషయములలో మండాలి.
మనము ఆత్మీయతలో ఎల్లప్పుడూ మండుతూనే ఉండాలి. ఇదిగో ఏ ఏ విషయములో మండాలో ప్రభువారు మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠం ఏంటంటే, మొట్టమొదటిగా చూడండి, దానియేలు పుస్తకం దయచేసి దానియేలు పుస్తకం 3వ అధ్యాయం. మనం ఏ ఏ విషయములలో మండాలో ప్రభు మనకు నేర్పుతూ అక్కడ అంటాడు కదా. చూడండి, దానియేలు పుస్తకము 3వ అధ్యాయము 17-18 వచనాలు చదవండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ రక్షింపకపోయినా సరే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇక్కడ మనం చూడగలిగితే దానియేలు, షద్రకు, మేషకు ఏమండి, వీళ్ళు కొంతమంది యూదులు కనిపిస్తారు. బబులోను దేశానికి చెరపట్టబడిపోయి నపంసకులుగా నిలవబెట్టబడి, ఇదిగో ప్రియులారా, యుద్ధ ప్రావీణ్యత నేర్పి వారిని ఇదిగో ఉపయోగించుకొనున్నట్లుగా రాజైనటువంటి నెబుకద్నెజరు ఇదిగో అయాములో ఆయన పర్యవేక్షణలో వీళ్ళు పెంచబడుతున్నప్పుడు వీరు యూదులైన వారు ఎవరు అంటే ప్రియులారా, ఇదిగో నిజదేవుడైనటువంటి యెహోవాను ఆరాధించేటువంటి వారు ఈ యొక్క ఏమండి యూదుల యొక్క విషయానికి ఎస్తేరు గ్రంథములు మనము చూస్తే అక్కడ ప్రియులారా మొర్దుకై అనేటువంటి వ్యక్తి ఉంటాడు. ఏమండి, హామాను అనేటువంటి ఒక వ్యక్తి, అతడు వెళుతూ వస్తూ ఉన్నప్పుడు అహష్వేరోషు రాజన్నాడు, ప్రతి ఒక్కరూ నాకు ఎంతటి ప్రాముఖ్యత ఇస్తున్నారో అదే ప్రాముఖ్యత ఈ హామానునకు కూడా ఇవ్వండి అంటాడు. అంటే ఈ మొర్దుకై వెళుతూ వస్తూ ఉన్నప్పుడు ఈ మొర్దుకై అక్కడ చూడండి, ఆ మాట ఎస్తేరు గ్రంథంలోనికి రండి. ఎస్తేరు గ్రంథము మొర్దుకై వంగకయు చూడండి దయచేసి 3వ అధ్యాయము ఏమండి 5వ వచనం. హామాను చూచినప్పుడు రాజ్యమందుండు మొర్దుకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ హామాను వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు మొర్దుకై ఏం చేస్తున్నాడు? అందరూ బొక్కబారులు పడుకొని నమస్కారం చేస్తున్నాడు. మొర్దుకై మాత్రం వంగకయు. మొర్దుకై ఎవరు? యూదుడు. మొర్దుకై నిజదేవుని ఆరాధించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు ప్రియుల. అందుకనే ఇదిగో ఈ హామానుకి నమస్కారం, అయ్యా నమస్కారం, వంగి వంగి దండాలు పెట్టడం, ఇలాంటి ప్రక్రియ లేదు. అంటాడు కదా, నేను నా దేవునికి తప్ప వేరొకరికి నమస్కరింపము, మ్రొక్కను గాక మ్రొక్కం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అదే విధముగా ఇప్పుడు దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోను అన్నటువంటి వారిని నెబుకద్నెజరు
ఇదిగో సరసాలలో బంధించి అక్కడ ఇదిగో నపుంసకులకు తెలియజేసిన మాట ఏంటంటే, వీరిని బలపరచబడినట్లుగా వీరికి నేనే ఆహారం తింటానో ఆహారం పెట్టండి, నేను ఏదైతే త్రాగుతానో అది పెట్టండి అని చెప్పి ఇదిగో మంచి మంచి తిండి పెట్టి వారిని బలపరచడానికి ప్రయత్నం చేశాడు. కానీ వాటికి ఒప్పుకోలేదు. సరే, ఈ క్రమములో ఏమండి నెబుకద్నెజరు ఏం చేశాడంటే ఒక ప్రతిమను చేయించాడు. ఒక ప్రతిమను చేయించి ఆ ప్రతిమను గూర్చి ఒక వర్తమానం, ఒక తాకీదును వ్రాసి 128 సంస్థానములకు తాకీదును పంపాడు. ప్రియులారా, పంపి ఏమని చెప్పాడు తెలుసా? రాజు అయినటువంటి నెబుకద్నెజరు రాజు ఏమండి ఒక బంగారు ప్రతిమను చేయించాడు. ఆ ప్రతిమకు ఇదిగో ప్రతి ఒక్కరూ ఈ 128 సంస్థానములలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఏం చేయాలి? నమస్కరింపాలి, ఏమండి పూజ చేయాలి అని చెప్పి ఒక శాసనమును రాశాడు. రాసి ఎవరైతే ఈ ప్రతిమకు నమస్కరించరో, ఈ ప్రతిమకు పూజ చేయరో, ఈ ప్రతిమ ఎదుట సాగిలపడరో వారిని వేడిమి కలిగిన అగ్నిగుండములో పారవేయబడును అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు రాజాజ్ఞ ఎలాంటిదండి? ప్రసంగి పుస్తకంలో అంటాడు, రాజాజ్ఞ అధికారము కలిగినది. ఆ మాట చదువుతారా? ప్రసంగి పుస్తకం, దేవునికి స్తోత్రం. ప్రసంగి పుస్తకం 8వ అధ్యాయం 4వ వచనం. 8:4. రాజుల ఆజ్ఞ అధికారము గలది, నీవు చేయు పని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రాజు మాట ఎలాంటిది? రాజు ఒక మాట చెబితే, ఒక మాట ఆజ్ఞ ఇస్తే దాన్ని నీవెందుకు ఈ కార్యమును చేస్తున్నావని అడగగలిగిన ఇదిగో వాడు ఎవడైనా ఉన్నాడా? లేడు కదా. ఇప్పుడు నెబుకద్నెజరు రాజు కూడా అట్లాగే చేశాడు. ఒక శాసనం రాశాడు, ప్రకటించాడు. ప్రతి స్థలమందు 128 సంస్థానములలో ప్రచారం చేసేశారు. ఓహో, రాజుకు ప్రతిమను చేయించాడు నెబుకద్నెజరు. ఏమండి ఇదిగో ఆ ప్రతిమకు ఎవడైతే మొక్కడో వాడిని వేడిమి కలిగిన అగ్నిగుండములో పాడవేయబడతాడు. ఇదిగో ఎవరైతే మొక్కుతారో వారికి మంచి బహుమతులు ఇస్తారని చెప్పి ప్రకటన చేశారు. ఇప్పుడు ఏమండి అదే బబులోను దేశములో అదే నెబుకద్నెజరు రాజు ఎదుట ఇప్పుడు 4 వ్యక్తులు కనబడుతున్నారు. ఏమండి ముగ్గురు వ్యక్తుల్ని పిలిచి ఇప్పుడు వాళ్ళతో అంటున్నాడు, ఏమండి ఇదిగో మీరు ఈ ప్రతిమకు మొక్కండి అంటే శద్రకు మేషక అబేద్నెగోలు అనేటువంటి ముగ్గురు అంటున్నారు. ఏమండి ఇదిగో రాజా, ఏమండి అక్కడ మాట చదవండి మరలా. అది కాదు, దానియేలు పుస్తకం, దానియేలు 3 చూడండి. అక్కడ అంటాడు, మేము సేవించుచున్న దేవుడు ఏమండి మండుచున్న వేడిమి కలిగిన ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ చూడండి చదువు, అమ్మా వినండి. ఆయన ఒకవేళ రక్షించకపోయినా సరే మేము మాత్రము ఈ ప్రతిమకు మొక్కము. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే వీరు దేనిలో మండించబడ్డారండి? శద్రకు మేషక అబేద్నెగోలు అనేటువంటి వీళ్ళు విశ్వాసములో మండిన
అనుభవము కలిగినవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. విశ్వాసం ఎలా మండారు? విశ్వాసము 10 రూపాయలు ఇస్తాం, ఆ కార్యం చేయండి, ఒక 1000 రూపాయలు ఇస్తాం, ఆ పని చేయండి అంటే, ఇదిగో నువ్వు 1000 కాదు 1,00,000 ఇచ్చినా సరే, చెప్పండి, నువ్వు 1,00,000 ఇచ్చినా సరే, ఒకవేళ మా ప్రాణము పోయినా సరే, ఇదిగో ఆ ప్రతిమకు మాత్రము మొక్కం. చూడండి, అంటే విశ్వాసం అంటే ఏంటి? ఒక మాట చెప్తాను, ఇది కొంచెం కటువుగా ఇబ్బందికరంగానే ఉండవచ్చు. ప్రియులారా, దేవుడు ఎవరిని సిద్ధపరచాలో, ఏర్పాటు చేయాలో దేవుడు వారికి సిద్ధపరుస్తాడు. అంటే ఒక వివాహ సంబంధమైన విషయం. అయితే ప్రియులారా, ఈ వివాహ సంబంధమైన వ్యవస్థలో భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకు చాలా పరిపూర్ణమైన నమ్మకం అనేటువంటిది ఉంటుంది. అవునా కదా? నమ్మకం. ఈ నమ్మకం ఎలాంటిది? దేవుడు ఏర్పాటు చేసినటువంటి నమ్మకం ఇది. దేవుడు జతపరచినటువంటి ఆ వివాహ వ్యవస్థలో ఉన్న నమ్మకం అది. ఈ నమ్మకం చాలా మంది ఏం చేస్తారో తెలుసా? చాలా మంది ఏం చేస్తారండి, ఆ నమ్మకాన్ని చెరిపి వేసుకుంటారు, పాడు చేసుకుంటారు. ఎందుకండి? ఒకవేళ సపోజ్ భర్త ఆ డబ్బులు జేబులు పెట్టుకొని వస్తాడు అనుకోండి, ఆ డబ్బులు కాజేసేది దొంగ సైతాన్ ఉంటుంది ఒక్కొక్క ఆమె. ఆ డబ్బులు కాజేసి దాచిపెట్టుకొని తన మీద ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటుంది. అమ్మో, ఇంట్లోకి డబ్బులు తీసుకెళ్ళారంటే దేవునికి స్తోత్రమే అని చెప్పి వాడు భయపడతాడు. ఏమన్నా ఒక్కొక్క అమ్మ ప్రియులారా, ఇదిగో ప్రియులారా, భర్త లేని టైములో ఇప్పుడున్న వ్యవస్థలవే, ఇప్పుడున్న కార్యక్రమాలవే. ఇదిగో ప్రియులారా, భర్త బయటకు కదిలితే ఏమండి, యజమానుడు ఎంత లేకపోతే వారు చేసేటువంటి విన్యాసాలు అంత ఎంత కాదు. ఇదిగో సంవత్సరం అనే సరేగాక భర్త తన భార్య మీద అంత నమ్మకం పెట్టుకోవాలి. సపోజ్ భర్తే కాదు, భార్య కూడా ఇదిగో బయటగా ఎక్కడికి వెళ్తున్నా అంటే కారణం నమ్మకము అంటే విశ్వాసము లేకపో. కుటుంబాలు చిన్నాభిన్నమై చల్లా చెదురైపోయి ఇదిగో ప్రియుల దారుణమైన పరిస్థితిలోనికి రావటానికి గల కారణం ఇదిగో నమ్మకత్వం చచ్చిపోవడం. అందుకనే ఇక్కడ ఈ విశ్వాస జీవితంలో కూడా మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు, మనలను రక్షించగలిగిన వాడు, మనలను క్షమించగలిగిన వాడు, మన విషయమై ప్రాణము పెట్టిన దేవుడు మనకున్నాడు కదా. ఇదిగో నీ విశ్వాసం ఎంతగా ఉన్నదో నిన్ను పరీక్షించే సమయంలో దేవుని సన్నిధానంలో నీవెంత నమ్మకంగా ఉంటున్నావు, నీ విశ్వాసములు ఎంత మండుతున్నావో దేవునిని పరీక్షించడానికి అబ్రహాము పెట్టినటువంటి శోధనలే నీకు పెట్టవచ్చు. ఏమండి, అబ్రామా నిన్ను గొప్ప జనముగా చేస్తానంటే ప్రియులారా, ఎప్పుడు చేస్తాడు, ఏం చేస్తాడో తెలియదు కానీ ప్రియులారా వెంట పరిగెత్తుకుంటూ వచ్చాడు. నిండు వృద్ధాప్యం వరకు అతనికి బిడ్డలనే ఇవ్వలేదు. కానీ తన విశ్వాసము మాత్రం చెరిగిపోలేదు. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమంటే అలాగే ఇప్పుడు వీళ్ళు ఆ నెబుకద్నెజరు రాజుతో చెప్పుతున్నటువంటి మాట ఏంటంటే, రాజా మేము మాత్రము ఈ ప్రతిమకు మ్రొక్కము, ఈ ప్రతిమను సేవించము. ఒకవేళ నీవు మమ్మలను ఇదిగో చంపిన ఈ నరకములో పడవేసినప్పటికీ మేము మాత్రం ఈ ప్రతిమకు మ్రొక్కము. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి అంటే విశ్వాసం ఎంత మండే అనుభవం ఉన్నారండి. మన జీవితంలో ఒక మాట చెప్తున్నా, మనము నిజముగా విశ్వాసంలో మండితే, మన విశ్వాస జీవితంలో మండే అనుభవములో మనము నిజముగా ఉంటే మనలో ఆ మంట ఎప్పటికీ చెరగిపోదు ప్రియుల.
ఒకవేళ ఇంటికాడున్నా, అమ్మో ప్రార్థన టైం అయిపోతుంది, తొందరగా వెళ్ళాలి, ఇవాళ ప్రార్థన ఉంది, త్వరగా పనులు చేసుకోవాలి. ఈ మంట ఏం చేస్తుంది? మనల్ని ఇంకా ఆరాటంతో నింపుతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చల్లారిపోయిన వాళ్ళకి ఏముంది? ఇంకా దేవునికి స్తోత్రం. చల్లారిపోయినప్పుడు అర్థం కావట్లా, ఇంటికాడ టైం తెలియదు. ఒకవేళ ఏదో ఒక విధంగా వచ్చినా కానీ ఇక్కడ దేవునికి స్తోత్రం, కొనాలి వెళ్తా నిద్రపోతా కూర్చుంటారు. హల్లెలూయా. అర్థం కాదా? అందుకని మండే అనుభవములు ఉన్నటువంటి వారి తెగింపు ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో ఇవాళ భోజనం చేయలేదు అయినా సరే, ఇవాళ నిద్రపోలేదు అయినా సరే, ఇదిగో ప్రియులారా సమయమునకు పనులు కాలేదా అయినా సరే నేను దైవ సన్నిధిని విడిచిపెట్టకూడదు, సమయానికి వెళ్ళాలి. అది మంట, అది ఆరాటం, అదే వైరాగ్యము ఇదిగో కలిగిన వారిగా ఏమండి మండుచున్న వారి జీవితంలో ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ మంట ఏం చేస్తుందండి? ఇది కడుపు మంట కాదు, ఏమండి ఇది శారీరకమైన మంట కాదు, ఇది ఆత్మ సంబంధమైన మంట. కొంతమంది కొన్ని విషయాలకి లోబడిపోతారు, కానీ శత్రుఘ్న మేషక్ అబేద్నెగోలైనటువంటి వారు ప్రాణాలు పోయినా సరే మేము మాత్రం లోబడమయ్యా, నువ్వు ప్రాణం తీసేసినా సరే మేము ఈ ప్రతిమకు మాత్రము మొక్కము అని చెప్పారు. అంటే వీరు ఆత్మీయతలో విశ్వాసములో మండిన అనుభవం. అందుకనే చూడండి, హెబ్రీకి వ్రాస్తూ హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము, దయచేసి 11వ అధ్యాయం 33 వచ్చిన చదవండి. 33 హెబ్రీ పత్రిక. రాజ్యములను జయించిరి, పొందిరి, సింహముల నోళ్లను మోయించిరి, అగ్ని బలములను చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకొనిరి. దేవుడవై ఉన్నావనియు దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ దైవజనుడైన ఏలియా మనకు కనిపిస్తున్నాడు. ఇతడు ప్రార్థనలో మండాడట. యాకోబు పత్రికలో కూడా అంటాడు, ఏలియా మన వంటి స్వభావము గలవాడే కదా. ఏమండి, యాకోబు పుస్తకంలో మనం ఆ మాట చూస్తాం. యాకోబు పత్రిక ఏమండి అక్కడ అంటాడు, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి ప్రియులారా, ఇతడు ప్రార్థనలో మండినటువంటి అనుభవము కలిగినవా. ప్రార్థనలో మండటం అంటే ఏమండి, చాలామంది ప్రార్థన చేస్తారు కానీ కార్యాలు జరగవు. చాలామంది ప్రార్థిస్తూ ఉంటారు, ఎలాగంటే అవసరము కొరకే ప్రార్థన, ఏమండి. కానీ ప్రార్థన అంటే మండేటువంటి ప్రార్థన అంటే ఏంటో తెలుసా? నీవు ఏ కార్యమును గురించి ప్రార్థిస్తావో ఆ కార్యము తక్షణమే జరగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఏమండి, ఏలియా ప్రార్థిస్తే అగ్ని దిగింది ప్రియులారా. ఏమండి, అంతేకాదు దినవృత్తాంతముల 2వ పుస్తకము 7:1 వచనములో కూడా ఒక మాట ఉంది. చూడండి, 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి
దహన బలులను ఇతరమైన బలులను దహించి వేసెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ప్రార్థనలో మండేటువంటి అనుభవం. నువ్వు ప్రార్థించినా నీ ప్రార్థన పరమకు చేరటం లేదా? నీ ప్రార్థనకు జవాబు కలుగటం లేదా? ఇదిగో ప్రియులారా, ఇదిగో అది ఆ ప్రార్థన మండే అనుభవము కలిగిన ప్రార్థన కాదు. ఏమండి, నువ్వు ప్రార్థిస్తే ఏలియా ప్రార్థించినప్పుడు అగ్ని కుమ్మరించబడింది, అగ్ని దిగి వచ్చింది. ఇప్పుడు మనము కూడా ప్రార్థించినప్పుడు ఏ జరగాలి? అగ్ని వంటి కార్యాలు జరగాలి. దేవుడు మనకు ఎల్లప్పుడూ ఏ విషయాల్లో ఉండాలి? ఒకటి, విశ్వాసములో శత్రుకు ఏసేపు ఏమండి పరిశుద్ధతలో మండి, అలాగే ఏలియా ప్రార్థనలో ఎలా ఉండాలి? విశ్వాసం. విశ్వాస జీవితానికి ఆటంకపరిచేది ఏదైనా వదిలిపెట్టాలి. రెండవదిగా పరిశుద్ధతలో మండి. మన పరిశుద్ధతను పాడు చేయడం చాలా రకమైన కార్యాలు వస్తాయి. మన పరిశుద్ధతను పాడు చేయుటకు చాలా రకములైన నిందలు, అవమానాలు, ఆటంకాలు కలుగుతాయి. ఇదిగో ఈ పరిశుద్ధత పాడు చేసే దేనినైనా మనం ఏం చేయాలి? దూరముగా ఉంచుకోవాలి. మూడవదిగా మనము ప్రార్థనలో మండాలి. మన ప్రార్థన జీవితాన్ని చాలా పాడు చేసేటువంటివి ఉన్నాయి. ఏమండి, ప్రార్థన మోకరించే సమయంలోనే ఏదో కార్యం వస్తుంది, ఎవరొక మనిషి వస్తారు మన ప్రార్థన జీవితాన్ని పాడు చేయటానికి, మన ప్రార్థనను పాడు చేయటానికి. ఏమండి, మన మోకాళ్ళ అనుభవమును కూల్చివేయటానికి సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ మనం ఈ విషయాలన్నిటిని గమనిస్తూ మనం ఎల్లప్పుడూ మండేవారిగానే ఉండాలి. అందుకని ఒకటి, విశ్వాసంలో మండాలి. రెండవది పరిశుద్ధతలో మండాలి. మూడవది ప్రార్థనలో మండాలి. ఈ మూడు విషయాల్లో మనం మండితే, మండించబడుతూ ఉంటే, ఇదిగో ఏమండి అగ్ని రథముల మీద ఏలియా కొనిపోబడినట్లుగా ఏమండి మనం కూడా దేవునితో మండిన అనుభవములో ఉండిన వారు ఎలా ఉంటారంటే, లోకమాలిన్యత ఏది అంటకుండా వారు జీవిస్తారు కనుక వారు ఏమండి దేవుని సన్నిధానములో మండుతూనే, మండే అనుభవములోనే ప్రభు సన్నిధికి చేరేవారిగా ఉంటారు. అలాగు ఉండునట్లుగా, అలాగు మనము మండించబడినట్లుగా అట్టి వైరాగ్యము, అట్టి కృప, అట్టి భాగ్యత దేవుడు మనందరికి ఇచ్చునుగాక. అట్టి కృపలో ప్రభు మనలను బలపరుచునుగాక. అట్టి అభిషేకం, వైరాగ్యం ప్రభు మనందరి